कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. రష్యాలోని వివిధ ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ జరిపిన దాడి, దానికి ప్రతిస్పందనగా రష్యా మిసైల్స్తో డ్రోన్స్తో ఉక్రెయిన్ పైన విరుచుకుపడింది. రెండు దేశాలకు కూడా క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ ఆపరేషన్ డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 18 months ప్లానింగ్ వల్ల ఇది సాధ్యమైందని, షిప్పింగ్ కంటైనర్లలో, లారీలో, ట్రక్కుల్లో డ్రోన్లను రహస్యంగా రష్యాలోకి పంపించి ఎయిర్ బేస్ల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎయిర్ బేస్ల పైన ఏకకాలంలో అటాక్ చేశారు. 100 డ్రోన్స్ రష్యాలోని వివిధ ప్రాంతాలు, మళ్ళీ ఏదో ఉక్రెయిన్ సరిహద్దు కాదు, ఉక్రెయిన్ రష్యా సరిహద్దు నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కూడా, ఇంక్లూడింగ్ సైబీరియాలో ఉన్న ఎయిర్ బేస్ కూడా అటాక్ చేశారు. ఈ అటాక్ జరిగిన ఎయిర్ బేస్ల మధ్య డిస్టెన్స్ 6,000 కిలోమీటర్లు, 6,000 కిలోమీటర్స్. 3 టైమ్ జోన్స్లో అటాక్ చేశారు. అంటే ఎంత మెటిక్యులస్ వార్ ప్లానింగ్ ఉక్రెయిన్ చేయగలిగింది అన్నది ఇక్కడ ఇండికేషన్. అయితే రష్యా చెప్పేది ఏంటంటే, మేము 100 డ్రోన్స్ ఉక్రెయిన్ ప్రయోగించింది ఉక్రెయిన్ చెప్పుకుంది. ఇందులో 62 డ్రోన్స్ను రష్యన్ ఎయిర్ డిఫెన్స్ నిర్వీర్యం చేసిందని రష్యా చెప్పుకుంటోంది. బట్ ఉక్రెయిన్ వాదన ఏంటంటే, పెద్ద 41 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను, 41 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను ఒక్కరోజు దాడిలోనే ధ్వంసం చేశామని. ఇందులో న్యూక్లియర్ వెపన్స్ను కూడా మోసుకెళ్ళి ప్రయోగించగలిగిన న్యూక్లియర్ బాంబర్స్ కూడా, స్ట్రాటజిక్ బాంబర్స్ అంటారు, వీటి ప్రొడక్షన్ కూడా ఇప్పుడు దాదాపు రష్యా ఆపేసింది. ఇట్లాంటి స్ట్రాటజిక్ బాంబర్స్లో 30% ధ్వంసమయ్యాయి ఈ ఒక్క దాడిలోనే. సో ఇలా దీనికి ప్రతిస్పందనగా రష్యా కూడా మళ్ళీ ఉక్రెయిన్ పైన విరుచుకుపడింది. ఇందులో ఇంకో మిస్టీరియస్ పాయింట్ ఏంటి అంటే, ఇస్తాంబుల్, తుర్కియాలోని ఇస్తాంబుల్లో June 2 రోజు, అంటే ఈరోజు రష్యన్ ఉక్రెయిన్ డెలిగేషన్ల మధ్య చర్చలు జరుగుతున్న దానికి కొన్ని గంటల ముందు ఉక్రెయిన్ ఈ భారీ దాడి జరిపింది. టైమింగ్ ఈజ్ ఆల్సో స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్. సో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతుంది అన్న దానికి, ఇంటెన్సిటీ ఆఫ్ ఉక్రెయిన్ అటాక్, అందులో టైమింగ్ ఆఫ్ ది ఉక్రెయిన్ అటాక్ కూడా చాలా ఆసక్తికరం. ఈ దాడులు ప్రతి దాడులు జరిగాక కూడా ఇస్తాంబుల్లో చర్చలకు రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ప్రతినిధి వెళ్ళారు, ఉక్రెయినియన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా వెళ్ళారు. బహుశా ఈ చర్చల్లో పెద్దగా రిజల్ట్ ఉండకపోవచ్చు, అందులో ఇంత భీకర దాడి, ప్రతి దాడి జరిగిన తర్వాత. సో ఈ వివరాలను బట్టి చూస్తే క్లియర్గా ఉక్రెయిన్ టైమింగ్ని ఎంచుకున్న టైమింగ్ చూస్తే 18 months ప్లానింగ్ ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడంలో మరి అది యాక్సిడెంటలా లేదా చర్చల ప్రక్రియను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఆలోచనతో ఉక్రెయిన్ చేసిందా అనేది తేలాలి. అంటే డిసిసివ్గా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న చర్చల పైన ప్రభావము చూపటానికి ఉద్దేశించిన దాడిగా చూడాలా, లేదు 18 monthsగా ప్లానింగ్ చేస్తున్నారు కనుక అనివార్యంగా వాటిని ఆ టైంలో పేల్చక తప్పనిసరి పరిస్థితి. బట్ టైమింగ్ ఈజ్ సర్టన్లీ కాన్స్పిక్వస్. అంటే ఈ సమయము క్లియర్గా చర్చల పైన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జరిపిన దాడిగా కనబడుతోంది. ఎందుకంటే ఈ చర్చల ప్రక్రియలో రష్యా క్లియర్ పైచేయి సాధించింది, బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధ భూమిలో పైచేయి సాధించింది, ట్రంప్ వైఖరితో స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ పైచేయి కూడా సాధించింది. ఉక్రెయిన్ ఏ రకంగా చూసినా దయనీయమైన స్థితి. కేవలం అమెరికాతో కుదిరిన మినరల్ డీల్ మాత్రమే ఉక్రెయిన్కు వెస్ట్ అమెరికన్ సపోర్ట్ పైన కాస్త ఆశను మిగిలించింది. ఉక్రెయిన్కు భవిష్యత్తులో ఏ రకమైన సపోర్ట్ కల్పించాలనే దానిపై కూడా యూరోప్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ వార్ అసలు ఎండ్ అవుతుందా, ఇది లూజింగ్ వార్ అయినా, అసలు ఉక్రెయిన్కు ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎంతకాలం సపోర్ట్ చేయాలి
అనే దానిపై కూడా వెస్ట్రన్ అలియన్స్లో ఏకాభిప్రాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చల ప్రక్రియను, ప్రాసెస్ ఆఫ్ టాక్స్ను తనకు అనుకూలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యుక్రెయిన్ జరిపిన భీకర దాడి అవుతుందా అనేది ఒక మొదటి అంశం. ఇక రెండవది, ట్రంప్ కూడా ఇన్ఫార్మ్ చేశారా, ఇన్ఫార్మ్ చేయలేదా, నిజంగానే ఇన్ఫార్మ్ చేస్తే ట్రంప్ అంగీకరిస్తాడా? ఎందుకంటే ట్రంప్ క్లియర్గా ప్రో రష్యన్ పొజిషన్ తీసుకున్నాడు, పుటిన్కు అనుకూలంగా మాట్లాడాడు. ఈ మధ్య కాస్త చికాకు పడి పుటిన్ క్రేజీ, రియల్లీ డేంజరస్ థింగ్స్ అవుతాయంటూ బెదిరించాడు తప్ప ఓవరాల్గా ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ను అవమానించేలా మాట్లాడాడు. కానీ అందువల్ల ఈ మొత్తం ఎపిసోడ్లో వేర్ ఈస్ ట్రంప్? ట్రంప్కు చెప్పే జరిగిందా? ట్రంప్ చెప్పకుండా జరిగితే యుక్రెయిన్ అటానమస్గా, ఇండిపెండెంట్గా డిస్పైట్ ట్రంప్ తన విధానాన్ని, తన వ్యూహాన్ని రచించగలుగుతుందా? దీనికి ట్రంప్ స్పందన ఎలా ఉంటుంది అనేది రెండవది చూడాలి. మూడవది, రష్యా దీన్ని ఏ రకంగా చూస్తుంది అని. రష్యా మొదటి నుంచి వాదన ఏంటంటే యుక్రెయిన్కి అంత సీన్ లేదు, మా పైన ఫైట్ చేసేది. యుక్రెయిన్ కాదు ఫైట్ చేస్తున్నది, ఇది నాటో బలగాలే మా పైన ఫైట్ చేస్తున్నాయి. అమెరికా, యూరప్ల ప్రాక్సీగా మాత్రమే యుక్రెయిన్ ఫైట్ చేస్తుంది అని రష్యా వాదిస్తూ వచ్చింది. అనేకసార్లు హెచ్చరిస్తూ కూడా వచ్చింది. సో మేము న్యూక్లియర్ బటన్ కూడా ప్రెస్ చేస్తామనే స్థాయికి కూడా వెళ్ళింది. సో అందువల్ల ఇప్పుడు ఈ దాడితో రష్యా ఇక యుక్రెయిన్ పైనే కాదు, ఎంటైర్ యూరోప్ పైనే తన అటాక్ని ఏమైనా ఎక్కుపెడుతుందా? ఎందుకంటే ట్రంప్ రియల్లీ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని బెదిరించిన రోజు డిమిట్రీ మెద్వెదేవ్, మీకు వ్లాదిమిర్ పుటిన్కు సలహాదారుడు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, ఆయన క్లియర్గా నిజమే, రియల్లీ డేంజరస్, ఏం జరుగుతుందంటే థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుంది అని హెచ్చరించాడు. ఎందుకంటే రష్యాకు మద్దతుగా చైనా వస్తే, ఉక్రెయిన్కి మద్దతుగా అమెరికా, యూరోప్ వస్తే ఇట్ విల్ బీ డివాస్టేటింగ్, అంటే వినాశకరమైన యుద్ధంగా పరిణమిస్తుంది. అందువల్ల రష్యా ఇది కేవలం ఉక్రెయిన్ దుస్సాహసంగానే భావిస్తుందా, లేదా దీని వెనకాల వెస్ట్రన్ కంట్రీ యూరప్, అమెరికా ఉందని భావిస్తుందా? యూరప్, అమెరికా ఉందని భావిస్తే రష్యా ఎలా రియాక్ట్ కావచ్చు? ఇది నాటో జరిపిన దాడిగా భావిస్తే మాత్రం ఖచ్చితంగా రష్యా ఎంటైర్ నాటోనే టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఈ 3-4 ఏళ్ళ యుద్ధంలో అమెరికా, రష్యానే కాదు, ఉక్రెయిన్ కూడా జాగ్రత్త తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజా దాడుల తర్వాత కూడా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రకటించాడు, ఇది ప్యూర్లీ ఉక్రెయిన్ ఆపరేషనే, దీని వెనకాల నాటో లేదు, యూరప్ లేదు, అమెరికా లేదు, ఇది మా డ్రోన్లే, మేమే జరిపాము అని స్పెసిఫిక్గా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రకటించాడు. అయితే మరి అమెరికన్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ లేకుండానే జరిగిందా? దిస్ ఆర్ ఆల్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్. కానీ అందువల్ల దీన్ని పుటిన్ ఎలా జెలెన్స్కీ చెప్పిన దాన్ని పుటిన్ నమ్మాలని ఏం లేదు. పుటిన్ ఎలా పర్సీవ్ చేస్తాడని. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వార్లో అమెరికా కానీ, యూరప్ కానీ, నాటో కానీ తీసుకుంటున్న జాగ్రత్త ఏంటంటే ఇది రష్యాకు తమకు మధ్య ఒక ప్రత్యక్ష ఘర్షణగా, డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్గా ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు ఇప్పటిదాకా. ఎందుకంటే ఒక్కసారి గనక ఇది రష్యాకు, అమెరికా, యూరప్లకు మధ్య డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ వస్తే దిస్ మే లీడ్ టు ద ఎనదర్ వరల్డ్ వార్. అందుకే మీరు గమనించండి, యుక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చిన అమెరికా కూడా ఈ ఆయుధాలను సెల్ఫ్ డిఫెన్స్కే వాడాలి తప్ప రష్యాలోని డీప్ ఇన్సైడ్ టెరిటరీలో వాడకూడదని కండిషన్ పెట్టింది. అలాగే మాకు అమెరికా, యూరప్, నాటో బలగాలు కావాలని యుక్రెయిన్ అడిగినా ఇవ్వలేదు. నో ఫ్లై జోన్గా ప్రకటించండి యుక్రెయిన్ స్కైస్ అన్నా కూడా గతంలో ప్రెసిడెంట్ బైడెన్ అంగీకరించలేదు. అమెరికా జాగ్రత్త తీసుకుంటూ వచ్చింది కూడా. ట్రంప్ మాటల్లో గట్టిగా మాట్లాడినా ట్రంప్ కూడా డైరెక్ట్ ఘర్షణకు దిగలేదు. ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికే ట్రంప్ వ్యతిరేకం. ఇక ప్రత్యక్షంగా రష్యాతో ట్రంప్ ఘర్షణకు దిగే అవకాశమే లేదు. అందువల్ల ఇప్పుడు రష్యా దీన్ని ఎలా భావిస్తుంది? ఇది ఉక్రెయిన్ దుస్సాహసము లేదా సాహసంగానే భావిస్తుందా, లేదా దీని వెనకాల నాటోనే ఉండి జరిపించింది అని రిసీవ్ చేసుకుంటుందా చూడాలి. 4వది ద న్యూక్లియర్ బ్లాక్మెయిల్. ఇప్పటిదాకా రష్యా
తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కనుక ఉక్రెయిన్ తనపై జరిపిన ప్రతి దాడిని అమెరికా నాటో జరిపిన దాడిగానే రష్యా చెప్తోంది. అందువల్ల మేము న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేస్తామని మోర్ దెన్ వన్స్ రష్యా ఈ యుద్ధ సమయంలో హెచ్చరించింది కూడా. పుటిన్ ఈవెన్ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేయడానికి ఇవాళ ఉక్రెయిన్ ప్రత్యేకంగా న్యూక్లియర్ బాంబర్స్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసింది. 30% రష్యన్ న్యూక్లియర్ బాంబర్స్ ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ చెప్తోంది. ఇదే నిజమైతే రష్యన్ కెపాసిటీ ఫర్ న్యూక్లియర్ అటాక్ కూడా ఎంతో కొంత కాంప్రమైజ్ అవుతుంది. పూర్తి కాకపోయినా రష్యా దగ్గర వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి. సో అందువల్ల ఇదేదో ఈ 30-30% బాంబర్స్ పోయినా అది స్టిల్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ అటాకింగ్. అందువల్ల ఇప్పుడు రష్యా తన న్యూక్లియర్ బ్లాక్మెయిల్లో వెనక్కు తగ్గుతుందా లేదా దీన్ని మరింత సీరియస్గా తీసుకుంటుందా చూడాలి. అందువల్ల ఉక్రెయిన్ జరిపిన ఈ భీకర దాడి రష్యా ఉక్రెయిన్ వార్ యొక్క స్వభావాన్ని, పరిధిని, నేచర్, స్కోప్ అండ్ డైరెక్షన్, దాని స్వరూప స్వభావాల్ని, పరిధిని ఏ రకంగా మారుస్తుందన్న ఆందోళన కలుగుతుంది.